హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ ఏపీ టెట్ 2024లో వచ్చినటువంటి సైన్స్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇది పేపర్ 2A వాళ్ళకి వచ్చినటువంటి సైన్స్ పేపరు. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ 1 మంత్ మీరు ఎక్కువగా ప్రీవియస్ పేపర్స్ రివిజన్ చేయండి. ఎందుకు ఈ విధంగా చెప్తున్నాను అంటే మ్యాథ్స్ కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి, కొన్ని టాపిక్స్ మీదనే క్వశ్చన్స్ అయితే రిపీటెడ్గా అన్ని సెషన్లోనూ రావడం జరిగింది. సో మీరు అవి కనుక చూసుకున్నట్లయితే వాటికి సంబంధించిన క్వశ్చన్స్కి ఈజీగా ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. సో వీలైనంత వరకు ఇప్పటి నుంచి డైలీ ఒక ప్రాక్టీస్ పేపర్ అయితే ప్రీవియస్ పేపరు ప్రాక్టీస్ చేయండి. ఫ్రెండ్స్, ప్రీవియస్ పేపర్స్ మీకు కావాలి అంటే నేను టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. ఎవరైనా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే బయోలో లింక్ ఉంది, జాయిన్ అవ్వండి. ఫస్ట్ క్వశ్చన్, నేలపై దొర్లే బంతి చలనం. నేలపై దొర్లే బంతి చలనము. ఆప్షన్ 3 రేఖీయ మరియు భ్రమణ చలనం. నెక్స్ట్ 1, ధ్వని వీటి ద్వారా ప్రయాణించగలదు. ఫ్రెండ్స్, ధ్వని ప్రయాణించడానికి యానకం అనేది కంపల్సరీగా ఉండాలి. సో ధ్వని అనేది వేటి ద్వారా ప్రయాణించగలదు అంటే ఆప్షన్ 2 ఘన, ద్రవ, వాయు పదార్థాలు. ధ్వని అనేది శూన్యం గుండా ప్రయాణించలేదు, ఘన, ద్రవ, వాయు పదార్థాల గుండా ప్రయాణిస్తుంది. నెక్స్ట్ 1, క్రింది వాటిని జతపరచండి. పరమ వక్రీభవన గుణకము n = c/ν. సాపేక్ష వక్రీభవన గుణకము n21 = v1/v2 = n2/n1. స్నెల్ నియమం n1 sin i = n2 sin r. నెక్స్ట్ గాజు పలక వక్రీభవన గుణకం c గాజు పలక మందము గాజు పలక మందం మైనస్ నిలువు విస్థాపన. దీనికి ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ 1, అయస్కాంత అభివాహ సాంద్రతకు ప్రమాణం. అయస్కాంత అభివాహ సాంద్రతకు ప్రమాణం ఆప్షన్ 2 టెస్లా. నెక్స్ట్ 1, క్రింది వాటిలో ఇది సౌర వ్యవస్థలో సభ్యుడు కాదు. ఇందులో సౌర వ్యవస్థకు చెందనిది ఆప్షన్ 1 నక్షత్ర రాశి. ఉపగ్రహాలు, గ్రహాలు, గ్రహశకలాలు, తోకచుక్కలు ఇవన్నీ కూడా సౌర వ్యవస్థకు చెందినవి. నెక్స్ట్ 1, ముడి ఖనిజంలో ఉన్న మలినాలను ఇలా అంటారు. ముడి ఖనిజంలో ఉన్న మలినాలను గాంగ్ అంటాం. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1, క్రింది వాటిలో రసాయన మార్పు ఏది? ఇందులో రసాయనిక మార్పు ఆప్షన్ 2 గాలిలో బొగ్గును మండించడం. రసాయనిక మార్పు అంటే కొత్త పదార్థం అనేది ఏర్పడుతుంది. సో గాలిలో బొగ్గు మండించడం వల్ల మసి అనేటువంటి కొత్త పదార్థం ఏర్పడుతుంది కాబట్టి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. అదే భౌతిక మార్పులో అయితే కొత్త పదార్థం అనేది ఏర్పడదు. నెక్స్ట్ 1, NH3 అణువులోని బంధకోణం. NH3 అణువులో బంధకోణం ఆప్షన్ 3 107 degrees 48 minutes. నెక్స్ట్ 1, ఒక ద్రావణం 320 గ్రాముల నీటిలో 40 గ్రాముల సాధారణ ఉప్పు కలిగి ఉంది అయినా దాని ద్రావణ గాఢత ద్రవ్యరాశి శాతం ఎంత? ఫ్రెండ్స్, ఇక్కడ ద్రావణ గాఢత ద్రవ్యరాశి శాతానికి ఫార్ములా ద్రావితం ద్రవ్యరాశి బై ద్రావణం ద్రవ్యరాశి ఇంటూ 100. ద్రావితం అంటే తక్కువ పరిమాణంలో ఉన్నది. సో 40 గ్రామ్స్ సాధారణ ఉప్పు అనేది ద్రావితము. ద్రావణం అంటే ఒక ద్రావణంలో 320 గ్రామ్స్ నీరు, సాధారణ ఉప్పు 40 గ్రామ్స్ ఉంది. సో ఇది రెండు కలిపితే మనకు ద్రావణం ద్రవ్యరాశి వస్తుంది. సో ద్రావితం ద్రవ్యరాశి 40, ద్రావణం ద్రవ్యరాశి 320 + 40 360 × 100. 0 0 క్యాన్సిల్ అవుతుంది.
4తో 4 9 జా 36, 4 10 జా 40. ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 10 ఉంది. 10 10 జా 100, 100/9. 100ని 9తో డివిజన్ చేస్తే మనకు 11.1 అయితే వస్తుంది. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 4, 11.1%. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సహజ దారం ఏది? ఇందులో సహజ దారం ఆప్షన్ 1 ఉన్ని. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన ఇంధనాలను వాటి కెలోరిఫిక్ విలువ ఆధారంగా ఆరోహణ క్రమాన్ని సూచించే సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఫ్రెండ్స్, ఇందులో తక్కువ కెలోరిఫిక్ విలువ ఉన్నది కలప, నెక్స్ట్ డీజిల్, నెక్స్ట్ ఎల్పిజి, నెక్స్ట్ హైడ్రోజన్. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 2 అవుతుంది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరిగ్గా జత చేయబడినది ఏది? ఫ్రెండ్స్, బయోటిన్ అనేది నాడీ సంబంధ సమస్యలకు దారితీస్తుంది. టోకోఫెరాల్ వంధ్యత్వ సమస్యలు. నియాసిన్ లోపం వల్ల కలిగేది పెల్లాగ్రా. థయామిన్ లోపం వల్ల కలిగేది బెరీ వ్యాధి. ఇవన్నీ కూడా విటమిన్స్. B7 అనే విటమిన్ని బయోటిన్ అంటాము. విటమిన్ సి నియాసిన్. నెక్స్ట్ B1 విటమిన్ని థయామిన్ అని పిలుస్తారు. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో దీనికి ఆన్సరు ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, హృదయం నుండి మొదటి లబ్ అనే శబ్దం ఏర్పడటానికి కారణం ఏమిటి? మన హృదయం అనేది లబ్ డబ్ అని కొట్టుకుంటుంది. ఇందులో లబ్ అనే శబ్దం ఎప్పుడు వస్తుంది అంటే ఆప్షన్ 1, అగ్రత్రయ మరియు అగ్రద్వయ కవాటాలు మూసుకోవడం వలన. నెక్స్ట్ వన్, లైకేన్ దీనికి ఉదాహరణ. లైకేన్ అనేది ఆప్షన్ 4 సహజీవనంకి ఉదాహరణ. లైకేన్లో శిలీంధ్రము, శైవలం ఈ రెండు కూడా సహజీవనం చేస్తాయి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో శరీర నిర్మాణ ఆహార పదార్థాలు ఏవి? ఫ్రెండ్స్, ఆహార పదార్థాలు అనేవి 2 రకాలుగా ఉంటాయి. అవి శక్తినిచ్చేవి, శరీర నిర్మాణానికి తోడ్పడేవి. శక్తినిచ్చే ఆహార పదార్థాలు కార్బోహైడ్రేట్స్, క్రొవ్వులు. శరీర నిర్మాణ ఆహార పదార్థాలు ప్రోటీన్స్. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ప్రోటీన్స్ ఎందులో ఉంటాయి అంటే పాలు మరియు చేపలు. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 2, శరీర నిర్మాణ ఆహార పదార్థాలు పాలు మరియు చేపలు. నెక్స్ట్ వన్, కణచక్రంలో కణాంగాలు విభజన చెందే దశ ఏది? కణచక్రంలో కణాంగాలు విభజన చెందే దశ ఆప్షన్ 3, G2 దశ. నెక్స్ట్ వన్, సూక్ష్మజీవ నాశకాలు దీనిపై సమర్థవంతంగా పనిచేయవు. ఫ్రెండ్స్, యాంటీబయాటిక్స్ అనేవి దేని మీద పనిచేస్తాయి అంటే బ్యాక్టీరియా మీద. అంటే బ్యాక్టీరియాతో వచ్చేటువంటి వ్యాధుల మీద యాంటీబయాటిక్స్ అనేవి పనిచేస్తాయి. ఇక్కడ టైఫాయిడ్, కలరా, క్షయ ఈ 3 కూడా. టైఫాయిడ్ అనేది బ్యాక్టీరియా ద్వారా, కలరా కూడా బ్యాక్టీరియా, క్షయ బ్యాక్టీరియా ద్వారా కలుగుతుంది. సో ఈ 3 మీద కూడా ఈ యాంటీబయాటిక్స్ అనేవి పనిచేస్తాయి. కానీ దేని మీద పనిచేయవు అంటే ఆప్షన్ 4, మసూచి అనేది వైరస్ ద్వారా వస్తుంది. యాంటీబయాటిక్స్ అనేవి వైరస్ ద్వారా వచ్చేటువంటి వ్యాధుల మీద పనిచేయవు. నెక్స్ట్ వన్, సముద్ర మత్స్య పరిశ్రమ పరంగా భిన్నమైనది ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, సిల్వర్ కార్ప్. నెక్స్ట్ వన్, జీవావరణ పిరమిడ్ల భావనను ప్రప్రథమంగా ప్రవేశపెట్టినది ఎవరు? జీవావరణ పిరమిడ్లు అనే భావన ప్రవేశపెట్టినది ఆప్షన్ 4, చార్లెస్ ఎల్టన్. నెక్స్ట్ వన్, వాలుగా ఉన్న కొమ్మలను కలిగి శంకు ఆకారు వృక్షాలు సాధారణంగా ఇక్కడ కనిపిస్తాయి.
శంకు ఆకారపు వృక్షాలు పర్వత ప్రాంతాలలో కనిపిస్తాయి. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికాని వాక్యం ఏది? ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సరికాని వాక్యం ఆప్షన్ 4, డిఎన్ఏ కణంలోని కేంద్రకంలో మాత్రమే ఉంటుంది అనేది సరికాదు. క్రోమోజోమ్లు డిఎన్ఏ మరియు ప్రోటీన్లతో కూడిన నిర్మాణాలు. క్రోమోజోమ్లు అనేవి డిఎన్ఏ మరియు ప్రోటీన్తో కూడినటువంటి నిర్మాణాలు. కణాలను నిర్మించడానికి కావలసిన సమాచారం అనేది డిఎన్ఏ కలిగి ఉంటుంది. డిఎన్ఏలోని క్రియాత్మక విభాగాలను జన్యువులు అని అంటారు. నెక్స్ట్ వన్, ప్రకటన ఏ. కౌమార దశలో చాలామంది యుక్త వయస్కులలో ముఖంపై మొటిమలు అనేవి వస్తాయి. కారణం, కౌమార దశలో స్వేద గ్రంథులు, సెబేషియస్ గ్రంథుల స్రావాలు పెరుగుతాయి. ఫ్రెండ్స్, ఇక్కడ ఏ మరియు ఆర్ రెండు కూడా సరైనవే. ఆర్ అనేది ఏకు సరైన వివరణ కాబట్టి ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, గాలి ద్వారా వ్యాప్తి చెందే విత్తనాలు ఏవి? గాలి ద్వారా వ్యాప్తి చెందే విత్తనాలు ఆప్షన్ 1 మునగ. మునగ విత్తనాలు చాలా తేలికగా ఉండడం వలన గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి. నెక్స్ట్ వన్, శాస్త్ర ప్రయోగానికి మొట్టమొదట కావలసిన నైపుణ్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 పరిశీలించుట. శాస్త్ర ప్రయోగానికి మొట్టమొదట కావలసిన నైపుణ్యం పరిశీలించుట. నెక్స్ట్ వన్, మానసిక చలనాత్మక రంగంలోని చివరి సోపానం ఏది? మానసిక చలనాత్మక రంగంలో చివరి సోపానం ఆప్షన్ 4 సహజీకరణం. నెక్స్ట్ వన్, రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం 2011 ప్రకారం క్రింది వాటిలో విద్యా ప్రమాణం కానిది ఏది? ఇందులో విద్యా ప్రమాణం కానిది ఆప్షన్ 2 సృజనాత్మకత. నెక్స్ట్ వన్, విద్యార్థి జల కాలుష్యానికి కారణాలు తెలియజేస్తాడు. ఈ స్పష్టీకరణ యొక్క బోధనా లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 అన్వయం. నిత్య జీవితంలో విద్యార్థి జల కాలుష్యానికి గల కారణాలు తెలియజేస్తే దానిని అన్వయం అని అంటారు. నెక్స్ట్ వన్, కిల్పాట్రిక్ వర్గీకరణ ప్రకారం వృక్ష జంతు సంబంధ ఉత్పత్తులు భాగాలను సేకరించడం అనేది ఒక. ఆన్సర్ ఆప్షన్ 4 శిక్షణ ప్రాజెక్ట్. నెక్స్ట్ వన్, వాసన ద్వారా కలిగే అభ్యసన శాతం. వాసన ద్వారా కలిగే అభ్యసన శాతం ఆప్షన్ 2 3.5%. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.